Go ahead, ma'am. హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దీపిక, క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, Oasis Ongole branch. And Oasis has recently started its new branch in Ongole, which is located in Anjaya Road, about Dominos. Regarding any fertility issues, please do consult our center. And any queries, you can also ask on the phone number which is scrolling on the screen. Today I'm going to discuss about intrauterine insemination, IUI, frequently asked questions. సో ఐయుఐ గురించి ఈరోజు తరచుగా అడిగే డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్ యూ కెన్ ప్లేస్ యువర్ క్వశ్చన్ ఇన్ ద చాట్ బాక్స్ విచ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. And so today's topic is IUI and frequently asked questions. సో వాట్ ఈజ్ ఐయుఐ? ముఖ్యంగా ఐయుఐ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఐయుఐ ఈజ్ ఇంట్రా యూట్రైన్ ఇన్సమినేషన్. అంటే ద ప్రాసెస్ ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేసిన సెమెన్ని మన యూట్రస్ లో ప్లేస్ చేస్తాం టు అటెంప్ట్ ఏ ప్రెగ్నెన్సీ. సో ఎందుకు అలా చేస్తాం? వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ రేషనల్ బిహైండ్ డూయింగ్ దిస్ ఐయుఐ? సో మనం సెమెన్ ప్రాసెస్ చేసినప్పుడు మనకి అందులో హైలీ మొటైల్ స్పర్మ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. అలాగే సెమెనల్ ప్లాస్మాలో ఉండే ప్రోస్టాగ్లాండిన్స్ కానీ అదర్ సెల్స్ అన్నీ కూడా సెపరేట్ అవుతాయి. సో మనం ఇది ఈ ప్రాసెస్డ్ స్పర్మ్స్ ని కానీ సెమెన్ ని కానీ మనం ప్లేస్ చేసినప్పుడు యూట్రస్ లో అక్కడ హైలీ మొటైల్ స్పర్మ్స్ అన్నవి ఎక్కువ నెంబర్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎట్ ద సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ మనకి ఇవి ఎక్కువ నెంబర్ లో ఉండే ఛాన్సెస్ పెరుగుతాయి. సో యూజువల్ గా ఫర్టిలైజేషన్ జరిగేది ఫెలోపియన్ ట్యూబ్ లో అండి. ఎగ్ అండ్ స్పర్మ్ ఇంటరాక్షన్ అని ఫర్టిలైజేషన్ అంటారు. ఆ ఫర్టిలైజేషన్ జరిగేది యూజువల్ గా ఫెలోపియన్ ట్యూబ్ లో అండి. సో ఎట్ ద సైట్ ఆఫ్ మనం యూట్రస్ లో ఇవి హైలీ మొటైల్ స్పర్మ్స్ ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ట్యూబ్ లో ఎక్కువ నెంబర్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సిన బై ద స్పర్మ్ కూడా తగ్గుతుంది. బికాస్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ యూజువల్ గా స్పర్మ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద సెమెన్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద వెజైనల్ ఫానిక్స్ లో ప్లేస్ ఉంటుంది. సో అక్కడి నుంచి స్పర్మ్స్ అనేవి ట్రావెల్ అవ్వాలి. సో మనం IUI లో వీఆర్ ప్లేసింగ్ ద ప్రాసెస్డ్ సెమెన్ ఇన్ టు ద యూట్రైన్ క్యావిటీ. సో డైరెక్ట్ యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్కి వెళ్తుంది. సో ఆ డిస్టెన్స్ అన్నది కూడా మనం తగ్గుతుంది అనమాట, స్పర్మ్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కూడా. సో వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఐయుఐ చేయాలి అంటే ఎట్లా, ఏమేమి మనకి సాటిస్ఫై అవ్వాలి, ఆర్ ఏమేమి టెస్ట్ లో నార్మల్ అని తెలియాలి అని చూసుకుంటే, బికాస్ స్పర్మ్ హ్యాస్ టు ట్రావెల్ త్రూ ద ట్యూబ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద ఎగ్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్. ట్యూబల్ పేటెన్సీ అన్నది ఇంపార్టెంట్ అనమాట. అంటే ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ట్యూబ్ బ్లాక్స్ ఉన్నా ఇలా ఉన్నప్పుడు స్పర్మ్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం మెయిన్ గా ట్యూబల్ పేటెన్సీ అనేది టెస్ట్ చేసుకునేవాళ్ళండి. సో ట్యూబల్ పేటెన్సీ ఇస్ యూజువలీ టెస్టెడ్ బై హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఆర్ సెలైన్ సాల్పింగోగ్రఫీ అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక ఎవిడెన్స్ ఆఫ్ ఓవ్యులేషన్. బిఫోర్ దాట్ ఓవేరియన్ రిజర్వ్ కూడా టెస్ట్ చేసుకోవాలి. ఎనీ ఉమెన్ గోయింగ్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఓవేరియన్ రిజర్వ్ అన్నది మనం చూసుకోవాలి. ఐదర్ బై యాంట్రల్ ఫాలికల్ కౌంట్, అంటే స్కాన్ లో మనకి ఓవరీస్ లో ఎన్ని కనిపిస్తున్నాయి యాంట్రల్ ఫాలికల్స్ అన్నది కౌంట్ కూడా చూసుకోవాలి. యూజువల్లీ ఇట్ ఈస్ డన్ ఆన్ డే 2 or 3 ఆఫ్ ద సైకిల్. అండ్ అలాగే ఎవిడెన్స్ ఆఫ్ ఓవ్యులేషన్, అంటే ఓవ్యులేషన్ అవ్వాలి అనమాట. అయితేనే ఎగ్ రిలీజ్ అయ్యి మనము IUI చేసినప్పుడు ఆ స్పర్మ్ తో ఇంటరాక్షన్ అనేది ఉండాలి. కాబట్టి ఓవ్యులేషన్ అనేది జరగాలంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఎవిడెన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ యూజువల్ గా మనం డాక్యుమెంట్ చేసేది సీరియల్ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసోనోగ్రఫీతో. అంటే మనం డే 2న మెంటల్ ఫాలికల్ కౌంట్ చూసుకుని, అలానే నెక్స్ట్ డే 9 or డే 10th మనం చూసుకుంటే కనుక ఎగ్ డామినెంట్ ఫాలికల్ వచ్చిందా, అంటే ఎగ్ పెరగడం స్టార్ట్ అయిందా, అక్కడి నుంచి
ఇట్ హ్యాస్ టు రీచ్ ద సైజ్ అబౌవ్ 18 mm. అప్పుడే మనకి మెచ్యూర్ ఎగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది మెచ్యూర్ ఎగ్ వచ్చిన తర్వాత అది రిలీజ్ అవ్వాలి. సో అది అవుతోందా లేదా అనేది డాక్యుమెంట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సెమెన్ అనాలిసిస్ బిఫోర్ గోయింగ్ ఫర్ IUI ఆర్ మనము సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ సెమెన్ అనాలిసిస్ లో కూడా మనకి నాట్ ఓన్లీ స్పర్మ్ కౌంట్ తో పాటు మనకి మొటిలిటీ ఎంత పర్సెంట్ ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. అట్లానే స్పర్మ్ మార్ఫాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సో సెమెన్ అనాలిసిస్ లో ఫస్ట్ సెమెన్ కౌంట్ కనుక చూసుకుంటే యూజువల్ గా మనకి ఏంటంటే మొటైల్ స్పర్మ్స్ చూసుకుంటే అట్లీస్ట్ 10 million per ml ఉండాలి. మొటైల్ స్పర్మ్స్, నాట్ ద టోటల్ కౌంట్. అందులో బాగా కదిలే అట్లీస్ట్ 5 to 10 million అబౌవ్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ రిసెప్టివ్ ఎండోమెట్రియం అంటే ఇప్పుడు వన్స్ ఫర్టిలైజ్ అయ్యి ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ అవుతుందని చెప్పాను కదా, అట్లానే ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్ కొంచెం డెవలప్మెంట్ ట్యూబ్ లోనే జరిగి ఎంబ్రియో కింద వచ్చి బ్లాస్టోసిస్ స్టేజ్ లో మనకి గర్భసంచిలోకి వచ్చి అతుక్కోవడం జరుగుతుంది. సో ఆ అతుక్కునే టైం దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఆ ఇంప్లాంట్ అయ్యే టైంకి మనకి ఎండోమెట్రియం అన్నది కూడా రిసీవ్ చేసుకునేలా ఉండాలి. సో ఎండోమెట్రియం లైనింగ్ కూడా మనము ఈ IUI మానిటరింగ్ లో ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా మానిటర్ చేసుకుంటాము. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా అడిక్వేట్ గా ఉండాలన్నమాట. సో అప్పుడే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి యూజువల్ గా సజెస్ట్ చేస్తాము, ఎట్లాంటి కేసెస్ లో ఈ IUI అనేది రికమెండ్ చేస్తాము అంటే కనుక ఫస్ట్ ఈజ్ మేల్ ఫ్యాక్టర్ కనుక చూసుకుంటే ఫస్ట్ మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ లైక్ కౌంట్ యూజువల్ గా నార్మల్ కన్నా జస్ట్ సబ్ నార్మల్ గా ఉండడము, లేకపోతే మగవారిలో ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కనుక మనము రికమెండ్ చేస్తారండి. అట్లాగే కాయిటల్ ఇష్యూస్ ఉన్న కపుల్లో ఎవరికైనా కాయిటల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే హస్బెండ్ వైఫ్ ఫ్రీక్వెంట్ గా కలవలేకపోవడము అట్లాంటివి ఉన్నా కానీ రికమెండ్ చేస్తారు. అట్లానే సర్వైకల్ ఫ్యాక్టర్ అంటే సర్వైకల్ మ్యూకస్ ఏమైనా థిక్గా ఉండి స్పర్మ్ ఎంటర్ ఇవ్వలేకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా రికమెండ్ చేస్తారు. అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లో కూడా గ్రేడింగ్ ఉంటుందండి. సో అందులో మైల్డ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ కి మాత్రమే IUI రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఓవులేటరీ డిస్ఫంక్షన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వటం లేదు, దానంతటికి అదే ఎగ్ రిలీజ్ అవ్వటం లేదు అంటే కనుక అట్లాంటి కండిషన్స్ లో కూడా మనము ఈ IUI లో ఓవులేషన్ కి అయ్యేటట్టు చూసుకుని IUI రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ హస్బెండ్ కౌంట్ ఎజూస్పర్మియా అంటే చాలా తక్కువ అంటే మీన్ ఎజూస్పర్మియా అంటే స్పర్మ్స్ లేకపోవడం ఇజాక్యులేట్ లో ఆర్ వెరీ లెస్ క్వాంటిటీ ఉన్నాయి అంటే కనుక అట్లాంటి వాళ్ళకి డోనార్ IUI కి వెళ్తున్నారు, డోనార్ స్పర్మ్ కి వెళ్తున్నారు అంటే కనుక అంటే యూజువల్ గా ఎజూస్పర్మియా ఇన్వెస్టిగేషన్ చేయించుకోలేకపోవడం లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోలేని వాళ్ళు ఆప్ట్ చేసినప్పుడు డోనార్ స్పర్మ్ కి IUI అనేది రికమెండ్ చేయొచ్చండి. అట్లానే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి ఓవులేషన్ అవుతుంది, ట్యూబ్స్ బాగున్నాయి అండ్ హస్బెండ్ కౌంట్ కూడా బాగుంది బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అట్లాంటి కండిషన్స్ లో కూడా IUI రికమెండ్ చేయడం జరుగుతుందండి. అలాగే సీరో డిస్కార్డెంట్ కపుల్ అంటే ఇప్పుడు HIV ఇట్లా ఉన్న వాళ్ళు ఒక పార్ట్నర్ లో HIV ఉండి ఇంకో పార్ట్నర్ నార్మల్ గా ఉన్నారు, అప్పుడు ఇవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరసెస్ కాబట్టి యూజువల్ గా మనం స్పర్మ్ వాషింగ్ తో కానీ వాటితో సెమినల్ ప్లాస్మాలో ఈ వైరస్ ఉంటుంది. సో స్పర్మ్ వాషింగ్ తో ఏంటంటే ఈ వైరస్ అనేది ఎలిమినేట్ చేసి సో ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అట్లాంటి కేసెస్ లో కూడా రికమెండ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికి జనరల్ గా రికమెండ్ చేయము, సో బయలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఇందాక చెప్పినట్టుగా ట్యూబ్స్ అన్నవి పేటెంట్ గా ఉండాలి. సో ఎప్పుడైతే బ్లాక్స్ ఉన్నాయో వి డోంట్ రికమెండ్. అలాగే సివియర్ ఆలిగోజూస్పర్మియా ఇందాక చెప్పినట్టు కౌంట్ కూడా మనకి అబౌట్ 10 million అలా మెయింటైన్ అవ్వాలి. మొటైల్ స్పర్మ్స్ అయితే లెస్ దాన్ 5 million ఉంటే మాత్రం అస్సలు రికమెండ్ చేయమండి. అట్లాగే మోడరేట్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ బికాస్ ఆ డిసీజ్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది,
సో ఐయుఐతో మనకి ఇవి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వీ డోంట్ రికమెండ్ అండి. అట్లాగే అడ్వాన్స్డ్ ఏజ్, బికాస్ అడ్వాన్స్డ్ ఏజ్ ఆఫ్ ద కపుల్ ఎదర్ మెటర్నల్ ఏజ్ మోర్ దెన్ 35 ఉంటే గనక యూజువల్గా సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. అట్లానే వాళ్ళలో ఏంటంటే విత్ ఇంక్రీజింగ్ ఏజ్ అబౌవ్ 35 ఇయర్స్ మనకి ఓవేరియన్ రిజర్వ్ అన్నది కూడా తగ్గుతుంది. అలాగే అబ్నార్మల్ ఊసైట్స్ అనేవి కూడా పెరుగుతాయండి. సో అందుకని అట్లాంటి కేసెస్లో, అలాగే ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న అంటే ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళల్లో కూడా యూజువల్గా రికమెండ్ చేయం, బికాస్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి లెస్. అలాగే డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఆల్రెడీ తక్కువగా ఉంది, అండ్ అట్లాంటి కేసెస్లో వి గో ఫర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రాదర్ దాన్ ఐయుఐ. సో ఇందులో స్టెప్స్ ఏంటి యూజువల్గా? సో నేను చెప్పినట్టుగా ముందుగా ప్రీ రిక్విజిట్స్ లో చెప్పినట్టుగా అన్ని చెక్ చేసి బాగున్నాయి, ద కౌంట్ ఈస్ నార్మల్, ట్యూబ్స్ ఆర్ పేటెంట్, అండ్ ఎండోమెట్రియం ఈస్ గుడ్, అండ్ there is no any fibroids impacting the uterine cavity like that, and ఓవులేషన్ అవుతుంది, ఆర్ ఓవులేషన్ న్యాచురల్ గా అవ్వట్లేదు బట్ విత్ ఓవులేషన్ ఇండక్షన్ అవుతోంది, అట్లాంటి కేసెస్ లో సో ద డాక్టర్ విల్ సెలెక్ట్ ద పేషెంట్ అనమాట. అండ్ వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఓవేరియన్ రిజర్వ్ కూడా చూసుకున్న తర్వాత మనం స్టిమ్యులేషన్, ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇందులో ఓవేరియన్ ఇండక్షన్ లో అంటే మనకి ఎదర్ ఓరల్ ఏజెంట్స్ అవి స్టార్ట్ చేసుకుంటామండి బిఫోర్ డే 5. సో స్టార్ట్ చేసుకుని విల్ మానిటర్ హౌ ద ఎగ్ ఈస్ గ్రోయింగ్ అనేది, మళ్ళీ సీరియల్ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసోనోగ్రఫీతో మనం ఫాలిక్యులర్ గ్రోత్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఫాలికల్ హ్యాస్ రీచ్డ్ 18 above 18 mm, and the endometrium is also good, and above 7 mm like that, then we'll give a ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. దిస్ ఇస్ ఫర్ ఓవులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇస్తాం అనమాట. సో జనరల్ గా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 to 40 hours మధ్యలో మనం ఓవులేషన్ వన్స్ ఓవులేషన్ అయ్యింది అని మనకి కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం సెమెన్ ప్రాసెసింగ్కి ఇస్తామండి. సో ప్రాసెసింగ్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్డ్ సెమెన్ని క్యాన్యులా, ఐయుఐ క్యాన్యులా ద్వారా కలెక్ట్ చేసి మనం యూట్రైన్ క్యావిటీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్లో ఎటువంటి ఎనెస్థీషియా అది అవసరం లేదండి, ఇది పెయిన్ఫుల్ కూడా కాదు. సో వన్స్ ఇన్సెమినేట్ చేసిన తర్వాత విల్ గివ్ లూటియల్ సపోర్ట్, హార్మోనల్ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్, and then we'll ask the patient to have her pregnancy test after 2 weeks, about 14 to 16 days. సో ఈ ప్రాసెసింగ్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీరు ఈ ఫిగర్ కనుక చూసుకుంటే, సో వి ప్లేస్ ఎ స్పెక్యులమ్ వైల్ డూయింగ్ ఐయుఐ, విల్ ప్లేస్ ఎ స్పెక్యులమ్. ఆ స్పెక్యులమ్ ద్వారా మనం సర్విక్స్ లోకి పంపిస్తామండి క్యాన్యులా. సో అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది యూట్రైన్ క్యావిటీలో. సో ఐయుఐ జరిగింది. సో ఏమి పాజిటివ్ ఫ్యాక్టర్స్, మనం ప్రెగ్నెన్సీ రావడానికి ఏం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ని ఇచ్చేయచ్చు, వాట్ ఆర్ ద ప్రెడిక్టివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇన్ ఐయుఐ కనుక చూసుకుంటే, ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అండి. సో ద యంగ్ కపుల్ ఆల్వేస్, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, ఏజ్ ఆఫ్ ద కపుల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పినట్టుగా ఏజ్ ఆఫ్ ద వైఫ్, ఫీమేల్ పార్ట్నర్ది కనుక చూసుకుంటే లెస్ దాన్ 35 years ఉంటే బెటర్ అవుట్కమ్ ఉంటుందండి. అట్లాగే మేల్ది కూడా అబౌవ్ 40-45 కనుక ఉంటే కనుక వాళ్ళలో కూడా సెమెన్ పారామీటర్స్ అన్నవి ఆల్టర్ అవుతాయి. సో ఏజ్ ఆఫ్ ద కపుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఇన్ఫర్టిలిటీ డ్యూరేషన్ బట్టి కూడా మనకి అవుట్కమ్స్ అన్నవి చూడడం జరిగింది. సో డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ లెస్ దాన్ 3 to 5 years అయితే కనుక కొంచెం బెటర్ అవుట్కమ్స్ ఉన్నాయండి. మోర్ దాన్ 5 years అయితే కనుక ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో లెస్ దాన్ 5 years అయితే కనుక బెటర్ అవుట్కమ్ ఉంది.
అలాగే కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇందాక గనక మీకు చెప్పాను కదా! చాలా కాజెస్‌లో అంటే చాలా ఇన్ఫర్టిలిటీ కాజెస్‌లో విల్ రికమెండ్. సో, వాట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఏ కాజ్‌లో మనము ఈ ఐయుఐ ట్రై చేస్తే బెటర్ ఔట్‌కమ్ ఉంది అంటే గనక ఒకటి సర్వైకల్ ఫ్యాక్టర్, అలాగే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అండ్ ఓవులేటరీ డిస్‌ఫంక్షన్ అండ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కూడా కొంచెం బెటర్ ఔట్‌కమ్స్ ఉన్నాయండి. సో, ఎండోమెట్రియోసిస్ కానీ ఇట్లాంటి వాటికి కంపారిటివ్‌లీ తక్కువ ఔట్‌కమ్ ఉంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఈస్ టోటల్ మొటైల్ స్పెర్మ్ కౌంట్. ఇందాక చెప్పినట్టుగా టోటల్ మొటైల్ స్పెర్మ్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అట్‌లీస్ట్ 5-10 మిలియన్స్ ఉండాలండి. లెస్ థాన్ 5 మిలియన్ అసలు రికమెండ్ చేయము. ఇది నేను చెప్తుంది మొటైల్ స్పెర్మ్స్ ఎన్నున్నాయని, నాట్ ద టోటల్ కౌంట్. అలాగే నంబర్ ఆఫ్ ఫాలికల్స్. యూజువల్‌గా మనం ఐయుఐలో లైక్ 1 ఆర్ 2 ఫాలికల్స్ డెవలప్ అయితే బెటర్‌గా ఉంటుంది. బికాజ్ మోర్ దాన్ 2 ఆర్ 3 ఫాలికల్స్ గనుక ఉంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. సో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆల్వేస్ దే హ్యావ్ ద కాంప్లికేషన్స్ లైక్ ప్రీటర్మ్ లేబర్స్ కానీ పీపీఆర్ఓఎం అంటే ముందే ఉమ్మనీరు పడిపోవడం ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూజువల్‌గా మోర్ దాన్ 3 అయితే గనుక మనం ఐయుఐ చేయమండి. అంటే మోర్ దాన్ 3 ఫాలికల్స్ డెవలప్ అయితే ఆ సైకిల్‌లో ఐయుఐ చేయము. అట్లానే ఇప్పుడు చూసుకుంటే గనుక 2 ఫాలికల్స్ డెవలప్ అయితే ఎక్స్‌ట్రా 5% మాత్రమే ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో, అందుకని మనం ఎయిదర్ 1 ఆర్ 2 అయితే బెస్ట్ ఔట్‌కమ్ అండి. అట్లాగే టైమింగ్ ఆఫ్ ఇన్సెమినేషన్. సో, మనము టైమింగ్ ఆఫ్ ఇన్సెమినేషన్ కూడా ఇంపార్టెంట్. యూజువల్‌గా ట్రిగ్గర్ ఇచ్చిన 36-40 అవర్స్ మనము ఓవులేషన్‌కి చూస్తాము. ఓవులేట్ అయితే గనుక చేస్తాము. అట్లానే సెమెన్ వన్స్ శాంపుల్ ఇచ్చిన తర్వాత అండ్ ఇంజెక్ట్ చేసే టైంకి అట్‌లీస్ట్ ఐ మీన్ నాట్ మోర్ దాన్ 90 మినిట్స్ అట్లా ఉంటే గనుక బెటర్ ఔట్‌కమ్స్ ఉన్నాయండి. అలాగే ఎన్ని సైకిల్స్ ఒక కపుల్ వెళ్ళొచ్చు, ఐయుఐ సైకిల్స్ ఎన్ని వెళ్ళొచ్చు అంటే గనక మనకి స్టడీస్‌లో చూసుకుంటే గనక ద క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అంటారు. అంటే ఈ సైకిల్స్ మొత్తం ఉన్న ప్రెగ్నెన్సీ రేట్ ఒక్కొక్క సైకిల్‌కి తీసుకొని 3 సైకిల్స్‌కి యాడ్ ఆన్ చేసుకుంటే గనక ద క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రైట్స్ దే ఇంక్రీజ్డ్ అప్ టు 4th సైకిల్ అండి. 3-4 సైకిల్స్. లేటర్ ఆన్ ద ప్రెగ్నెన్సీ రేట్స్ టెండ్ టు బి సేమ్ ఆర్ లెస్. సో, అందుకని 3-4 సైకిల్స్ మాత్రమే రికమెండ్ చేయడం జరుగుతుంది. బికాజ్ ద రెస్ట్ ఆఫ్ ద సైకిల్స్ తర్వాత ఏవైతే సైకిల్స్ మనం వెళ్తున్నామో దాని ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా తక్కువుంటాయండి. అలాగే ఎదర్ సింగిల్ ఆర్ డబుల్ ఐయుఐ. సో, చాలా మంది అడుగుతారు డబుల్ ఐయుఐ వెళ్తే ఛాన్సెస్ ఎక్కువుంటాయా అని. సో, వాట్ ఈస్ దిస్ డబుల్ ఐయుఐ? డబుల్ ఐయుఐ అంటే గనక ఒక సైకిల్‌లోని 2 టైమ్స్ ఐయుఐ చేయటం అండి. సో, ట్రిగ్గర్ ఇచ్చాక ఇంజెక్షన్ 12-24 అవర్స్‌లో బిఫోర్ ఓవ్యులేషన్ ఒక ఐయుఐ చేస్తామండి. అట్లాగే ఓవ్యులేషన్ అయిన తర్వాత 36-48 అవర్స్ తర్వాత ఇంకొక ఐయుఐ చేయడం జరుగుతుంది. సో, అయితే ఏంటి? ఎవరికి మనం డబుల్ ఐయుఐ చెప్తాము? ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అంటే గనక యూజువల్‌గా సింగిల్ ఐయుఐకి, డబుల్ ఐయుఐకి ఏమి ఇంక్రీస్డ్ ఛాన్సెస్ అయితే ఏమీ లేవండి. బట్ కొన్ని కండిషన్స్‌లో లైక్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ అలాంటి కేసెస్‌లో ఆహ్, దేర్ మే బి ఎన్ అడ్వాంటేజ్ అంటే కొంచెం మైల్డ్‌లీ ఇంక్రీస్డ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయని. బట్ అన్ని కేసెస్‌లో అయితే ఏమీ డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి. సో, ఐయుఐ జరిగింది. ఐయుఐ జరిగిన తర్వాత ఈస్ దేర్ ఎనీ నీడ్ ఆఫ్ బెడ్ రెస్ట్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ట్రావెల్ చేయొచ్చా? బెడ్ రెస్ట్ ఉండాలా? ఇవన్నీ కామన్‌గా అడిగే క్వెషన్. జనరల్‌గా మనకి స్పెర్మ్ వెజైనాలో నుంచి డిపాజిట్ అయిన తర్వాత అక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి ట్యూబ్ వరకు ఇట్ టేక్స్ ఓన్లీ 5 మినిట్స్. సో, ఐయుఐ చేసిన తర్వాత 10-15 మినిట్స్ ఆఫ్ బెడ్ రెస్ట్ అన్నది మనము ఆహ్, ఇస్తామండి. సో, అదే పొజిషన్‌లో ఉంచడం జరుగుతుంది. ఆహ్, సో, ఆ 10-15 మినిట్స్ అనేది సరిపోతుందండి. ఇంకా అదర్ బెడ్ రెస్ట్ కానీ అట్లాంటియి ఏమీ అవసరం లేదు. So these are all the questions frequently asked by the patients. So I thought answering them in this session it will be good.
So if you have any doubts, we'll go into the questions. So any questions? I think we don't have any questions. Uh, so, um so please do contact our center, or else you can contact your phone if at all you have any doubts or fertility related problems. And we'll meet you in the next session. Thank you. Uh, yeah, we have some questions, I think, now. My partner is elder and got married recently. He's 35. How many time can we have intercourse, and is any way to increase count of semen and make partner health without any issue? So first Andy, as you, and he's 35. Okay, so జనరల్గా మేల్ పార్ట్నర్స్లో ఏజ్ కనుక చూసుకుంటే అబౌవ్ 40-45లో సెమెన్ పారామీటర్స్లో చేంజ్ ఉంటుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ కెన్ వీ హ్యావ్ ఇంటర్ కోర్స్? యూజువలీ 3 times per week హ్యావ్ బెటర్ సక్సెస్ రేట్ అండి ఇంటర్ కోర్స్. అలాగే కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి అంటే ఫస్ట్ ఒకసారి సెమెన్ అనాలిసిస్ చూసుకోవాల్సి ఉంటుందండి. అండ్ సెకండ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే స్మోకింగ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ఆల్కహాల్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక జస్ట్ యూ కెన్ అవాయిడ్ దెమ్. సో దట్స్ వన్ థింగ్. అండ్ అలాగే కనుక హీ హాస్ ఎనీ డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక వెల్ కంట్రోల్డ్ గా ఉంచుకోవాలి. Yeah. So we underwent IUI 2 times but failed. Yeah. So నేను అలాగే చూసుకుంటే కనుక ఐయుఐ సక్సెస్ రేట్ ఏంటి? ఇట్ వేరీస్ ఫ్రమ్ 8.5% టు మాక్సిమం ఆఫ్ 15 per cycle. సో దానికి ఉండే సక్సెస్ రేట్ అదండి. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనము న్యాచురల్ ప్రాసెస్ ని కొంచెం ఆగ్యుమెంట్ చేస్తున్నాం, బట్ ఎగ్ స్పర్మ్ ఇంటరాక్షన్ అన్నది మనం చెప్పలేమండి. So if you are an young couple, you don't have any other problems, you can again try, because up to 3 to 4 cycles we can try. Yeah, just I answered. How many times one can try IUI? Yeah. So 3 to 4 cycles is a maximum అండి. After that the success rate will be less. Try చేయకూడదని కాదు, ఎప్పుడు మనం ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్, ప్రెగ్నెన్సీ రేట్స్ ఎట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి. సో ఆఫ్టర్ 3 to 4 cycles అన్నది అది తగ్గిపోవడం జరుగుతుంది, దాని ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అందుకని విల్ రికమెండ్ 3 to 4 cycles of IUI. So morphology is 2%. Progressive I think progressive motility is 10%. Is IUI good option? So and count is also important అండి ఇక్కడ, బికాస్ కౌంట్ కూడా తక్కువ ఉండి ఈ పారామీటర్స్ కనుక ఇట్లా ఉంటే కనుక IUI మే నాట్ బి ఎ గుడ్ ఆప్షన్. సో మొటైల్ స్పర్మ్ టోటల్ కౌంట్ లో మొటైల్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయన్నది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్, అండ్ దెన్ కమ్స్ ద మార్ఫాలజీ. So you can go ahead if your motile sperm count is good. Yeah. So another question, the same person asked, no ma'am, he did not have any bad habits and no diabetes and blood pressure problem. Yeah. So sedentary lifestyle lekunda chuskovalandi. So that's one thing. And healthy food habits anadi unchukovali. So the exercise and healthy food habits.
వాట్ విల్ ద ప్రాసెస్ ఆఫ్ సెమెన్ అనాలిసిస్? సెమెన్ అనాలిసిస్ కండి మనము యూజువల్గా సెక్షువల్ అబ్స్టినెన్స్ ఆఫ్ 2 to 7 days చెప్తామండి. సో ఎందుకు అంటే లెస్ దాన్ 2 days అంటే కనుక మనం స్పర్మ్ కౌంట్ మేబీ తక్కువ ఉండొచ్చు. అట్లానే మోర్ దాన్ 7 days కలెక్ట్ చేసుకున్న మేబీ దానిలో డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో సెమెన్ అనాలిసిస్ లో కూడా we have various parameters they are looking to it. One is the volume. అక్కడ వాల్యూమ్ నుంచి మనకి కనుక చూసుకుంటే టోటల్ ఇజాక్యులేట్ ఎంత ఉంది, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. అట్లానే మొటిలిటీలో కూడా గ్రేడ్స్ ఎట్లా ఉన్నాయి, ర్యాపిడ్, స్లో, ఫాస్ట్ ప్రోగ్రెసివ్, స్లో ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, అలాగే నాన్ మొటైల్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయన్నది కూడా ఇంపార్టెంట్. అలాగే స్పర్మ్ మార్ఫాలజీ, ఈచ్ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్ ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్స్, అట్లా నెక్ డిఫెక్ట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయో చూసుకుంటాము. అట్లాగే ఫ్రక్టోజ్ అనేది ఉందా. సో ఇట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ గివ్ అస్ డయాగ్నోసిస్ అండి, ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లం. We face problems in IUI, the date come early. సో నేను అనుకోవడం, మీరు అడిగిన క్వశ్చన్ షార్ట్ సైకిల్స్ ఉన్నప్పుడు. సో ఒకటండి, షార్ట్ సైకిల్స్ ఉన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ ద ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది తనదన్నది చూసుకోవాలి. అలాగే ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో అవి ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకుని వెళ్ళి ప్రొసీడ్. After done, IUI periods comes early. Bye. సో IUI చేసిన తర్వాత పీరియడ్స్ ఎర్లీగా వస్తున్నాయి. సో ఏ డే ఆఫ్ ఓవ్యులేషన్ లో మీకు అవుతుందో చూసుకోవాలండి. అట్లానే లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అన్నది ఉంటుంది, అట్లా ఏమన్నా ఉందా అన్నది కూడా చూసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా కూడా షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఏంటంటే ఎగ్ ముందుగా డెవలప్ అవడం, అంటే డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి ఎగ్ ముందుగానే సైజ్కి వచ్చేయటం జరుగుతుంది. సో అలాంటి టైమ్స్ లో కూడా ఇట్లా షార్ట్ సైకిల్స్ అవ్వచ్చు. Female age 31, male age 31 years, 33 female, has PCOS, AMH is 9.9, ovulation injections being taken. Male has motility 30% and progressive 10% morphology is 2%, which is right fertility treatment. ఎస్ అండి, యూజువల్గా ఓవులేషన్ అవుతుందా లేదా చూడాలి ఫస్ట్. అండ్ PCOS లో ఆల్వేస్ ద ఫస్ట్ థింగ్ ఈస్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఉండాలండి. డెఫినెట్ గా అప్పుడే ఓవులేషన్ మనం చేస్తున్నా, ఓవులేషన్ ఇండక్షన్ చేస్తున్నా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయారు, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ మ్యారిటల్ లైఫ్ ఎంత అన్నది, దాన్ని బట్టి కూడా డెసిషన్ ఉంటుందండి. అండ్ ప్రీవియస్ ట్రీట్మెంట్స్ వాట్ యూ వుడ్ హ్యావ్ ట్రైడ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ యూ హ్యావ్ ట్రైడ్ ఆల్ ద IUI cycles and all, then again doing IUI is not the option. సో నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూడాలన్నమాట. సో దట్స్ అ వన్ థింగ్. సో బిలీవింగ్ యువర్ marital life is only 3 years, you can go ahead with IUI if you have already tried the ovulation induction and there is ovulation. అలాగే BMI కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలండి బిఫోర్ గోయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. Yeah, marital life is 1.5 year. Yes, you can go for IUI. I think we dealt with all the questions in the chat box. So thank you very much, Andy. I'll meet you in the next session. Thank you.